హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము విత్ అమ్మ. ఈ రోజు ఫైబర్ అలానే ప్రోటీన్ అధికంగా ఉండి చెడు కొలెస్ట్రాల్ ని కూడా తగ్గించే బొబ్బర్లతో వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పిల్లలకి ఎలానో హాలిడేస్ టైం కాబట్టి ఇది పర్ఫెక్ట్ హెల్తీ స్నాక్ ఆప్షన్ కింద కూడా ఉంటుంది. మన ఛానల్ ని మొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా మరిన్ని రెసిపీస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ముందుగా బొబ్బరి పప్పును 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానిన పప్పును శుభ్రంగా కడుక్కొని నీళ్లు లేకుండా వాడేసుకోవాలి. ఆ పప్పులోంచి ఒక గుప్పెడు పప్పును తీసి పక్కనుంచుకోవాలి. మిక్సర్ జార్లో 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్క, బొబ్బర్లను వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పప్పులో రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు, తీసి ఉంచుకున్న పప్పు, అలానే కొద్దిగా గరం మసాలాని వేసుకుని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె పూర్తిగా వేడెక్కాక కలిపి ఉంచుకున్న పిండిని ఒక్కొక్కటిగా గారెల్లా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకుని వేయించుకోవాలండి, లేదంటే పైన అనేది రంగు వచ్చేసి లోన పచ్చిగానే ఉండిపోతాయి. రుబ్బిన పిండిలో కాస్త పప్పును వేసి కలుపుకోవడం వల్ల గారెలు వేగేప్పుడు ఆ పప్పు చక్కగా వేగి తినేప్పుడు కరకరలాడుతూ గారెలు చక్కగా క్రిస్పీగా వస్తాయి. మనకి 2 వైపులా కూడా ఎర్రగా వేయించుకుని తీసుకోవడమే. బొబ్బరి గారెల్లోకి కాంబినేషన్ గా చాలా మంది చికెన్ కూరని ఇష్టపడుతూ ఉంటారండి. లేదు అనుకుంటే అల్లం పచ్చడి లేదా టమాటా పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఈవినింగ్ టైంలో ఒక్కసారి వీటిని ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దలు అంతా కూడా ఈ వేడి వేడి క్రిస్పీ అండ్ టేస్టీ వడలను చక్కగా ఎంజాయ్ చేస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.